మధ్యాహ్నం 2 గంటలకు కూటమి నేతలు భేటీకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు కూటమి శాసనసభ పక్ష సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు కూటమి నేతలు భేటీ కానున్నారు. కాగా చీఫ్ విప్లను ఖరారు చేసే అవకాశం ఉంది. అసెంబ్లీ చీఫ్ విప్లుగా పరిశీలనలో ధూళిపాల నరేంద్ర, జీవి ఆంజనేయులు, కూన రవి, జెండాలం అశోక్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అలాగే విప్లుగా జనసేన నుంచి బొమ్మిడి నాయగర్, ఆరవ శ్రీధర్, బొలిశెట్టి శ్రీనివాస్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. మండలి చీఫ్ విప్ రేసులో పంచుమర్తి అనురాధ, భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి పేర్లు, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రేసులో కాల్వ శ్రీనివాసులు పేర్లు పరిశీలిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు కూటమి శాసనసభ పక్ష సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు కూటమి నేతలు భేటీ కానున్నారు. కాగా చీఫ్ విప్లను ఖరారు చేసే అవకాశం ఉంది. అసెంబ్లీ చీఫ్ విప్లుగా పరిశీలనలో ధూళిపాల నరేంద్ర, జీవి ఆంజనేయులు, కూన రవి, బెండాలం అశోక్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అలాగే విప్లుగా జనసేన నుంచి బొమ్మిడి నాయగర్, ఆరవ శ్రీధర్, బొలిశెట్టి శ్రీనివాస్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. మండలి చీఫ్ విప్ రేసులో పంచుమర్తి అనురాధ, భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి పేర్లు, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రేస్లో కాల్వ శ్రీనివాసులు పేర్లు పరిశీలిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా బ్యూరో చీఫ్ సమశివరావు అందిస్తారు. సమశివరావు, ఓవర్ టు యు. బ్రాహ్మణి ఈ రోజు 2 గంటలకి అసెంబ్లీలో ఉన్నటువంటి నేతలంతా కూడా ఈ రోజు సమావేశం కానున్నారు. ముఖ్యంగా చంద్రబాబు అధ్యక్షతన యొక్క సమావేశం నిర్వహిస్తా ఉన్నారు. ప్రధానంగా కూడా ఈ సమావేశంలో కీలక అంశాలు కూడా చర్చించే అవకాశం అయితే కనబడతా ఉంది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో చీఫ్ విప్, అదేవిధంగా అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ని కూడా ఎంచుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇందులో ఉన్నటువంటి ఈ రోజు శాసనసభ పక్ష సమావేశంలో ఈ యొక్క కీలక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం అయితే కనబడతా ఉంది. ముఖ్యంగా చాలా మంది పేర్లు వినపడుతున్నాయి. ఒక పక్క చీఫ్ విప్లను ఖరారు చేసే అవకాశం కూడా కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ చీఫ్ విప్లుగా పరిశీలనలో ధూళిపాల నరేంద్రతో పాటు జీవి ఆంజనేయులు, మరి కొంతమంది నేతల్ని చూస్తా ఉన్నారు. కోన రవి, బెండాల అశోక్ పేర్లు కూడా వినపడుతున్నటువంటి పరిస్థితి. దానికి తోడుగా చీఫ్ విప్లుగా మాత్రం జనసేన నుంచి పరిశీలనలో బొమ్మిడి నాయగర్ ఉన్నారు. అయితే మొత్తంగా ఆరవ శ్రీధర్, బొలిశెట్టి శ్రీనివాస్ పేర్లు కూడా వినపడతా ఉన్నాయి. ప్రధానంగా వీటన్నిటికి సంబంధించి ఈ రోజు ఒక కీలక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం కనపడుతుంది. దానికి తోడుగా మళ్ళీ ఈ రోజు అసెంబ్లీ వాయిదా పడినటువంటి నేపథ్యంలో రేపటి నుంచి అసెంబ్లీ యథావిధిగా కొనసాగుతుంది. కాబట్టి రేపటి నుంచి అసెంబ్లీలో ప్రస్తావించాల్సినటువంటి అంశాలు కూడా దీంట్లో కీలకంగా నిర్ణయం తీసుకునే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుని రేపు అసెంబ్లీ సాక్షిగా వాటిపై యొక్క పూర్తి స్థాయిలో కూడా నిర్ణయాలు తీసుకునే అవకాశం కనపడుతుంది. ప్రధానంగా ఈ సోషల్ మీడియా వ్యవహారాన్ని అసెంబ్లీ సాక్షిగా కూడా ఒక చట్ట సవరణ చేసే అవకాశం అయితే కనబడతా ఉంది. దానికి తోడుగా ఈ అత్యాచారాలపై కానీ గత 4 నెలలుగా జరుగుతున్నటువంటి పరిణామాలపై పరిశీలించే అవకాశం కనపడతా ఉంది. అదేవిధంగా అసలు రాజధాని పూర్తి స్థాయిలో నిర్మాణం, అదేవిధంగా పనులు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, ఇటువంటి అంశాలు కూడా ఈ దీంట్లో ప్రస్తావించే అవకాశం ఉంది. దానికి తోడుగా కొన్ని కీలక నిర్ణయాలు ఈ ప్రస్తుతం విప్, చీఫ్ విప్లతో పాటు డిప్యూటీ స్పీకర్, అదేవిధంగా పలు అంశాలపై కూడా ఈ రోజు కీలక. ఎందుకంటే ముందుగా శిక్షణ తరగతులు కూడా నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళకి ఎట్లా ఉండాలి ఏంటి అనే అంశంపై కూడా శిక్షణ తరగతులు ముందుగా నిర్వహించిన తర్వాత ఈ యొక్క సమావేశం కొనసాగిస్తారు. సమావేశం అనంతరం అసలు ఎలా ఉండబోతుంది అనేది కూడా ఒక మీడియా బ్రీఫ్ ద్వారా కూడా చెప్పే అవకాశం అయితే కనబడతా ఉంది. బ్రాహ్మణి. రైట్ సమశివరావు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.